అద్భుతమైనటువంటి తిథి మహావైశాఖి అంటారు. మహావైశాఖి అంటే వైశాఖ పౌర్ణమి. విశాఖ నక్షత్రంతో కూడుతుంది. విశాఖుడు, నైగమీషుడు, స్కందుడు ఈ పేర్లన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిలే. విశాఖుడు అన్న పేరు మహాభారతంలో వాడారు మహానుభావుడు నన్నయ్య గారు. నైగమీషుడు అన్న పేరు కూడా ఆయనే వాడారు. విశాఖపట్టణము సుబ్రహ్మణ్యారాధనము చేత ఆ పట్టణానికి ఆ పేరు వచ్చింది. విశాఖ అంటే సుబ్రహ్మణ్యుడు. విశాఖుడై ఎక్కడుంటాడు అంటే ఆయన ఎండిపోయిన చెట్టులో పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉంటాడు. ఎలా అంటే ఎండిపోయిన చెట్టుని స్థాణువు అంటారు. స్థాణువు అది ఎండిపోయింది, ఇంకా స్థాణువులో నిలబడ్డాడు రా అంటారు. అంటే కదలిక ఉండదు. ఎందుకని? ఆకులా కొమ్మలా ఏమున్నాయి, ఏం ఉండదు. ఎండిపోయిన చెట్టు అలా ఉంచుకుంది. అందుకని స్థాణు రూపంలో పరమశివుడు, ఆ ఎండిపోయిన చెట్టు రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడు. అసలు యథార్థంగా స్థాణువు అంటే కదలడానికి చోటు లేనివాడు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ కదులుతాను. నేను ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయాను అనుకోండి, నేను ఎక్కడ కదులుతాను? ఇక కదలడానికి నాకు చోటేది? పరమశివుడికి స్థాణువు అని ఎందుకు వచ్చిందంటే ఆయన కదలడానికి చోటు లేదు, ఆయన అంతటా వ్యాపించిపోయి ఉంటాడు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ వస్తోద్ధూతకరౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు. నీకు నేను పంచెల్ చాప్ ఇవ్వనా? పంచెల్ చాప్ ఇవ్వడానికి నీకు చుట్టి తీసుకురావడానికి ఎంత పంచి ఉండాలి? నాకు సూర్య భగవానుడుకున్నట్టు అనంతమైన బాహువులు ఇయ్యి అటువంటి పంచి ఒకటి నీసి పట్టుకొచ్చి నీ చుట్టూ చుడతానన్నారు ఆయన. అంటే శివుడికి పంచెల్ చాపు నువ్వు ఇవ్వలేవని. కాబట్టి స్థాణువు అంతటా వ్యాపించినవాడు. స్థాణువు ఎండిపోయి కదలకుండా ఉండిపోయినవాడు. చూడండి, ఎవరు కదలకుండా అలా అడ్డంగా నించున్నాడు అనుకోండి, స్థాణువా ఏమి నువ్వు కదలమే అంటారు. పచ్చి చెట్టు కదులుతుంది, ఎండు చెట్టు ఎండిపోయింది అనుకోండి, ఆకులు లేవు, కదలదు. మరి స్థాణువు ఎండిపోయిన చెట్టు పరమశివుడైతే పరమశివుణ్ణి పరదేవత ఎన్నడూ విడిచిపెట్టదుగా అమ్మవారు. వాళ్ళిద్దరూ కలిసే ఉండాలిగా. మరి కలిసే ఉండాలంటే ఎండిపోయిన చెట్టు శివుడైతే అమ్మవారు ఎక్కడుంది ఇప్పుడు? అపర్ణ. అపర్ణ అంటే ఆకులు లేకపోవడం. ఆకులు లేనితనమే అమ్మవారు. ఆకులు లేనితనం అమ్మవారైతే మరి సుబ్రహ్మణ్యుడు ఎక్కడున్నాడు? విశాఖుడు. దాని కొమ్మలేవి? కొమ్మలు లేవు. ఆ కొమ్మలు లేనితనమే సుబ్రహ్మణ్యుడు. అందుకని విశాఖుడు అని పేరు. అందుకని విశాఖ నక్షత్రం కుమ్మరివాడు కుండలు చేసేటటువంటి పరికరం ఎలా ఉంటుందో గుండ్రంగా అలా ఉంటుంది. ఆ విశాఖ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు కూడి ఉంటే వైశాఖ మాసం అని పిలుస్తాం. అది ఆ విశాఖ తత్వము ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మాసంలో. అందుకే మీరు చూడండి, సాధారణంగా దేవాలయాలన్నిటిలో వార్షిక కళ్యాణాలన్నీ వైశాఖ మాసంలో ఉంటాయి. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే, విశాఖ అంటే శాఖలు లేనిది, కొమ్మలు లేనిది, తీగ. తీగ ఉట్టి తీగ కాదు, తెల్లని పువ్వులలోకెల్లా రాజైనటువంటి మల్లె పువ్వు పుట్టే తీగ ప్రవర్ధమానమై పువ్వులు పూసేటటువంటి కాలం. అటువంటి కాలం కాబట్టి వైశాఖ మాసము అంటే లోకమునకంతటికీ ఉపాసన యందు గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి వసంత ఋతువుతో కూడుకున్నటువంటి కాలం. కాబట్టి అటువంటి కాలమునందు కళ్యాణాలన్నీ అప్పుడే జరుగుతాయి. సాధారణంగా వార్షిక కళ్యాణాలన్నీ వైశాఖ మాసంలోనే కనపడుతుంటాయి. అటువంటి నెలలో మహావైశాఖి అని పిలుస్తారు వైశాఖ పౌర్ణమిని. వైశాఖ పౌర్ణమి నాడు జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం వస్తుంది. ఏమిటి ఆ అవకాశం అంటే, ఛత్రము, పాదుకలు, విసినికర్ర దానం చేస్తారు. ఛత్రం అంటే గొడుగు, పాదుకలంటే చెప్పులు, విసినికర్ర తాపం పోవడానికి విసురుకుంటారు. వైశాఖ పౌర్ణమి వచ్చేటప్పటికి ఇంకా ఉక్కపోత ప్రారంభమవుతుంది. ఎందుకంటే వసంత ఋతువు పూర్తయి గ్రీష్మ ఋతువు వచ్చేస్తుంది. ఇప్పుడు వసంత ఋతువే గ్రీష్మ ఋతువులో ఉంటుంది. ఎందుచేతనంటే లోకం మర్యాద తప్పింది, ఋతువులు మర్యాద తప్పాయి. కాబట్టి అటువంటి గ్రీష్మ ఋతువు వచ్చే ముందు ఎవరు ఈ లోకమునందు ఆరోగ్యంగా ఉండి వారి శరీరము ప్రశాంతంగా
అనారోగ్యం లేకుండా అన్ని విధాలా యోగ్యంగా ఉంటే లోకాన్ని ధర్మమునందు నడిపించగలిగినటువంటి సమర్థత కలిగిన వారై ఉంటారో అటువంటి వారందరికీ అందుకిస్తారు బ్రాహ్మణులకు. కారణం అది. గోబ్రాహ్మణీభ్య శుభమస్తు నిత్యం. ఇతరులకు ఇవ్వకూడదా అండి అంటే ఇవ్వకూడదని కాదు, ఇవ్వచ్చు, తప్పేం లేదు. బ్రాహ్మణుడికి ఎందుకు ఇస్తారంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని నీకు తెచ్చిపెట్టడంలో ఉపకరణమై ఉంటాడు. ఎక్కడో ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, అయ్యా మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారండి అనేటప్పటికీ ఎవరు గుర్తొస్తారు మనకి? పరమేశ్వరుడు గుర్తొస్తాడు. మహానుభావుడు మన అనుగ్రహించాలని కోరిక పుడుతుంది. పరుగు పరుగున దేవాలయానికి వస్తాం, అయ్యా మా వాళ్ళు ఇలా హాస్పిటల్లో ఉన్నారండి, చాలా బాధగా ఉంది అనగానే ఏం బెంగలేదండి, మీకు ఎందుకు, మీ వాళ్ళు సంతోషంగా ఉంటారని ఇంత కుంకం తీసి ఇచ్చాడు అనుకోండి అర్చకుడు. ఆనాడు అర్చకుడు తీసి ఇచ్చినటువంటి కుంకం వలన మీరు పొందినంత ఓదార్పు, ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరి మాట వలన పొందలేరు.